ఇంటి ఆవరణలో చక్కటి చెట్లు, గుబాళించే పూలు, మధుర ఫలాలు ఇలాంటి వాతావరణాన్ని కోరుకోనిదెవరు? మొక్కలను పోషించే తీరిక, ఓపిక లేక చాలా మంది పచ్చదనానికి దూరమవుతున్నారు. కాకినాడకు చెందిన రాధాకృష్ణులు మాత్రం అలా కాదు. కష్టాన్ని ఇష్టపడి ఇంటిని నందనవనంగా మార్చుకున్నారు. కాకినాడ దుర్గా విద్యుత్ నగర్లోని 4 రోడ్డులోకి వెళితే పొదరిల్లులా అల్లుకున్న అందమైన ఇల్లు కనిపిస్తుంది. విశ్రాంత ఇంజనీరు గోపాలకృష్ణ, రాధ దంపతులది ఇల్లు. రాధ రైతు బిడ్డ. మొక్కలంటే ప్రాణం. అందుకే ఇంట్లోని అంగుళం అంగుళంలో పచ్చదనం కనిపిస్తుంది. ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలు తిరిగిన దంపతులు పదవీ విరమణ తర్వాత కాకినాడలో స్థిరపడ్డారు. అభిరుచికి అందమైన రూపాన్నిచ్చారు. ఇంటి ఆవరణలో 90 రకాల మొక్కలు నాటారు. కూరగాయల ధరలు పెరిగినా, కార్బైడ్ ఫలాలు మార్కెట్ను ముంచెత్తినా వేళ్లకు బెంగేలేదు. ఎందుకంటే ఇంటి ఆవరణలో తోటకూర, కొత్తిమీర, వామాకు లాంటి ఆకుకూరలు పండుతాయి. బెండ, మిరప, వంగ, చిక్కుడు, టమోటా లాంటి కూరగాయలు సాగవుతున్నాయి. మామిడి, పనస, ద్రాక్ష, అరటి, బొప్పాయి, జామ, కమలాలు కూడా ఇక్కడ కాస్తాయి. చామంతి, కనకాంబరం, సంపెంగ, మందారం, గరుడవర్ధనం, పారిజాతం, బ్రహ్మకమలం, లిల్లీ, పున్నాగు పూలు కనువిందు చేస్తాయి. కాలాల వారీగా పండే ఫల, పుష్ప, కాయగూరలతో ఈ ఇల్లు కళకళలాడుతుంటుంది. ఎక్కడికైనా వెళ్తే బెంగళూరు వెళ్ళాం అనుకోండి, సపోజ్ అక్కడ ఏం మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు తెచ్చుకొని ఇక్కడ వేసుకోవడం. ఆ రకంగా మొత్తం మీద ఎక్కడ దొరికితే అక్కడ తన ఇంట్రెస్ట్ మీద ఈ మొక్కలన్నీ పెంచడం జరుగుతుందండి. మెయిన్ ఏంటంటే తనకి ఏమాత్రం ఒంట్లో బాగోపోయినా సరే మినిమం 1 అవర్ అయినా ఇందులో స్పెండ్ చేయింది ఆవిడ ఉండలేదండి. మన వంతుగా మన ఇంటి చుట్టూ మనం మొక్కలు నాటితే ఆ గాలి వల్ల అన్నీ మంచి జరుగుతుందని నా ఉద్దేశం. దానికోసం అనిసి నేను ఈ మొక్కలు పెంచడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నాను. తర్వాత పువ్వులంటే బాగా నాకు ఎక్కువ ఇష్టం అండి. వాటిని కొయ్యకుండా చూడడమే ఇష్టం. ఇంటి పనయ్యాక మొక్కల పెంపకమే వీరి లోకం. నీళ్లు పెట్టడం, ఎరువులు వేయడం, పాదులు సరిచేయడాన్ని దినచర్యగా మార్చుకున్నారు. ఆవరణలోనే కాదు, ఇంట్లోనూ పచ్చదనం కనువిందు చేస్తుంది. చక్కటి కూజాల్లో మొక్కలు పెంచుతూ లోపలికి అడుగుపెట్టగానే ఆహ్లాదకరంగా కనిపించేలా చేశారు రాధాకృష్ణులు.